హాయ్ అండి. ఊరు నుండి వస్తూ ఏమేమి తెచ్చుకున్నానో మీకు కూడా చూపిస్తాను రండి. ప్రతి సంవత్సరం మాకు పచ్చళ్ళు, కారాలు మా అత్తయ్య గారే పంపిస్తారండి. పోయిన సంవత్సరం మామిడికాయ పచ్చడి మాకు సరిపోలేదన్నానని, ఈ సంవత్సరం 2 డబ్బాల మామిడికాయ పచ్చడైతే ఇచ్చారు. అలాగే ఒక సీసా వంకాయ పచ్చడి కూడా ఇచ్చారు. మా అక్క వాళ్ళ చెట్టి రసాల మామిడికాయలైతే ఇచ్చింది. ఇంకా అలాగే మా పక్కనే టౌన్ ఉంటదండి. ఆ టౌన్‌లో నుంచి మేము ఎప్పుడూ వచ్చినప్పుడల్లా సరుకులు తెచ్చుకుంటూ ఉంటాము. మా ఇంట్లో అందరికీ సుగంధ అంటే చాలా ఇష్టం అండి. హైదరాబాద్‌లో అంత బాగా దొరకవు. అందుకని అవి కూడా ఒక బాక్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా 3 కేజీల వేరుశనక్కాయ పప్పు అయితే తెచ్చుకున్నామండి. బాపట్ల పప్పు అని మాకు వస్తాయి. అవి చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఒక 3 కిలోలు తీసుకొని, తర్వాత మినపగుళ్ళు ఒక 5 కిలోల బ్యాగు, ఇడ్లీ రవ్వ 3 కేజీలు, ఇంకా పచ్చి వేరుశనగకాయ పప్పు అండి. ఇడ్లీలు, దోసల్లోకి చట్నీల కోసం అని చెప్పి 1 కేజీ పచ్చి వేరుశనగ గుళ్ళు, ఇంకా ఒక పావు కిలో బాదం పప్పు, ఒక పావు కిలో జీడిపప్పు, ఇలా లిస్ట్ అయితే తెచ్చుకుంటానండి. ఎవ్రీ టైమ్ ఇలానే వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటానండి. ఎందుకంటే ఇడ్లీ రవ్వ మెయిన్‌గా తెచ్చుకుంటానండి. ఇక్కడ హైదరాబాద్‌లో రవ్వ దొడ్డుగా, లావుగా ఉంటుంది. అందుకని ఊరు నుంచే తెచ్చుకుంటాను.